రాబోయే ఎన్నికల్ని కురుక్షేత్ర యుద్ధంగా అభివర్ణించారు సీఎం జగన్. ఈ యుద్ధంలో పేదలు ఒకవైపు, పెత్తందారులంతా మరొక వైపు ఉన్నారని కామెంట్ చేశారు ఆయన. తాను పేదల తరపున యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తనకు మద్దతుగా నిలవాలని కోరారు ప్రజల్ని. మూడో రోజు పెంచికలపాడులో మొదలైన సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. మూడో రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కర్నూలు జిల్లాలో సాగింది. పెంచికలపాడు నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్రకు వైసీపీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పలుచోట్ల బస్సు దిగి ప్రజల్ని పలుకరించారు జగన్. కోడుమూరు చేరుకున్న సీఎం జగన్ యాత్రకు విశేష స్పందన లభించింది. వివిధ వర్గాల ప్రజలు సీఎం జగన్ కు కానుకలు అందించారు. చేనేతలు మగ్గంను బహుమతిగా ఇవ్వగా పలువురు గొర్రెపిల్లనిచ్చారు. బస్సు పైకెక్కి ప్రజలకు అభివాదం చేశారు సీఎం జగన్. నుంచి వేముగోడు చేరుకున్న సీఎం జగన్ అనంతరం ఎమ్మిగనూరు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతు పలకాలని, విపక్షాల ఎత్తుల్ని జిత్తుల్ని ఎదుర్కొనేందుకు తను సిద్ధంగా ఉన్నానన్నారు. సభకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. సింగనమలలో టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇచ్చిందన్న వ్యాఖ్యలకు ఎమ్మిగనూరు సభలో కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ సింగనమల ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవరే. మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయులను ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు. కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నట్లు సీఎం జగన్ ఎమ్మిగనూరులో ప్రకటించారు. కర్నూలు నుంచి నేను టికెట్ ఇవ్వలేకపోయా, కానీ ఇదే హఫీజ్ను 2 ఏళ్ల తర్వాత మనకు వచ్చే రాజ్యసభలో రాజ్యసభ అభ్యర్థిగా కూడా ముస్లిం అభ్యర్థిగా ఈయనను పంపిస్తున్నా. శనివారం కర్నూలు జిల్లా రాతన నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర మొదలవుతుంది. అక్కడ నుంచి తుగ్గలి చేరుకుని ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత గరిగెట్ల క్రాస్ మీదుగా జొన్నగిరి, బసినేపల్లి, గుత్తి, పామిడి, గార్లదిన్నె, రాప్తాడు, ఇటికలపల్లి మీదుగా కృష్ణంరెడ్డిపల్లి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.